రెడీగా ఉన్నారు. అందులో మ్యాక్సిమం ప్రతి విలేజ్లో కూడా సార్ మన నెల్లూరు ప్లాంట్ అవుతుంది, వాళ్ళతో పెట్టేస్తే మనకి ఈ సమస్యలు హెల్త్ సమస్యలు అన్నీ అంటున్నాం. ఎందుకంటే ఫార్మాస్యూటికల్ కంపెనీస్ వల్ల గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అవుతుంది సార్. రణస్థల మండలంలో అయితే కంప్లీట్గా గ్రౌండ్ వాటర్ అసలు టచ్ చేయలేమన్నమాట తాగడానికి. సో అదంతా చాలా సంవత్సరాల నుండి పేరు చేస్తుంది. బట్ మన ప్రాసెస్ కంపెనీస్ కేవీసీ వాళ్ళు కొనుక్కుంటారు, మనం చేయలేం. కానీ కనీసం అంతా సిఎస్ఆర్ యాక్టివిటీస్లో వాటర్ ప్లాంట్ లేదు. ఇప్పుడే నేను రెడ్డిస్ వాళ్ళ వైస్ ప్రెసిడెంట్తో మాట్లాడాను. దే ఆర్ రెడీ టు డూ. బట్ మనం కూడా ఇన్సెస్ట్ చేసేసి ఫ్లోరైడ్ సమస్యలతో ఉన్నది 50 విలేజెస్ ఉన్నాయి సార్. ఇంకోటి ఏంటంటే సబ్మిషన్ సార్ స్కీమ్లు కూడా ఇప్పుడు బొత్తల కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. స్కీమ్స్ అన్నింటికి కూడా నాగావళి ఛానల్ నుంచే మనం సోర్స్ పెట్టుకున్నాం. ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ తమరు రివ్యూ చేసేటప్పుడు చెప్తుంది. ఓవర్ విలేజ్ కొద్దిగా ఓవర్ విలేజ్లో అక్కడ వాటర్ సప్లై రావాలంటే నారాయణపురం నాగావళి రివర్ నుంచే సోర్స్ పెట్టి సోర్స్ నుంచి ఈ వాటర్ ఆల్రెడీ శాంక్షన్ అయిపోయిందా? శాంక్షన్ అయితే కొత్త మండలం వరకు కూడా వస్తుంది ఆల్రెడీ. ఓవర్ హెడ్ ట్యాంక్స్ కూడా వెళ్తున్నాయి. యాక్చువల్ ప్రాజెక్ట్ అదే సార్. ఈ లోపు గ్రాంట్ లేక అలాగే స్లో అయింది సార్. ఇప్పుడు మళ్ళీ అది ఏంటిది PWS CPWS CPWS 15-20 సంవత్సరాలు కొనుగోలు కూడా చనిపోతున్నారు చాలా. నా అర్థమలా గోవిందపురం పంచాయతీ ఇచ్చారు కదా, ఎందుకు? కిడ్నీ గురించి. ఓకే ఫ్లోరైడ్ ప్రాబ్లమ్ విలేజ్లో వాటర్ చిన్న వయసులో చనిపోతుంది. బట్ కానీ శ్రీకాకుళం దానివల్ల కార్పొరేషన్లో కనిపిస్తారు. దానివల్ల ఇండివిజువాలిటీ లేదు, వాళ్ళ ఫండ్స్ ఇట్లా చేయలేకపోతున్నారు. ఇక్కడ మన దగ్గర నుంచి ఫండ్స్ రిలీజ్ చేయాలి. అక్కడ ఉన్న ఫండ్స్ గ్రామ పంచాయతీ ఉన్న ఫండ్స్ కానీ ఏ డెవలప్మెంట్ చేయలేకపోతున్నారు. కార్పొరేషన్ పార్ట్లో కలిపారు. మనం లేటెస్ట్ కలిపారు. లాస్ట్ విలేజ్ కలిపాం సార్. అంటే మున్సిపల్ చుట్టూ 7 గ్రామాలు కలిపాము. అంటే ఇది మున్సిపాలిటీని కార్పొరేషన్ చేసేటప్పుడు హెచ్ఎర్ల కాన్స్టిట్యున్సీలో 2 పంచాయతీలు, శ్రీకాకుళంలో ఒక 7 పంచాయతీలు కలిపి మొత్తం కార్పొరేషన్ చేశారు. అక్కడ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు అంటే ఈ 2 విలేజెస్కి డెవలప్మెంట్ లేదు. ఈ కార్పొరేషన్ వాళ్ళు ఆ విలేజెస్ని పట్టించుకోవట్లేదు. పూర్తిగా రూరల్ సార్. 2 విలేజ్లు కూడా రూరల్ అసలు యాక్చువల్గా. మాకు మాత్రం నష్టం జరుగుతుంది సార్ హెచ్ఎర్ల కాన్స్టిట్యున్సీ. వాటిని రెండింటినీ కూడా మనం గ్రామ పంచాయతీలుగా వదిలేస్తే హెచ్ఎల్ కాన్స్టిట్యున్సీలో గ్రామ పంచాయతీ అప్పుడు మళ్ళీ పైన మినిమం శానిటేషన్ కూడా సక్రమంగా అవడం లేదు సార్. గ్రామాలు వచ్చేసరికి చాలా ఇబ్బంది అవుతుంది. నేను చూస్తున్నాను. కుశాలపురం సార్, తోటపాలెం